హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే గేమ్ చేంజర్ తాలూకా డే 2 మొత్తం కలెక్షన్స్ అయితే మనకి బయటకు వచ్చినాయి అనమాట. బట్ వాళ్ళైతే అఫీషియల్గా ఒక పోస్టర్ కానీ లేకపోతే ఇంకేమీ కానీ మనకైతే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదన్నమాట. నిన్న 186 కోట్లు కలెక్ట్ చేసింది అని చెప్పి ఒక పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత చాలా రకాలుగా అయితే దానికి నెగిటివిటీ స్టార్ట్ అయిపోయింది అనమాట. సినిమా మీద ఉన్న కొంచెం పాజిటివిటీ కూడా పోయిందనమాట. సో అందుకని చెప్పి ఈరోజు ఇంకా కొంచెం సైలెన్స్ అవుదాం. సో ఎప్పుడైతే మనకి యాక్యురేట్ నెంబర్ వస్తుందో ఆ రోజున మనం అనౌన్స్ చేద్దామనే థాట్లో అయితే మూవీ యూనిట్ వాళ్ళు ఉన్నారు. సో అందుకే మనకి డే 2 ఎంత కలెక్ట్ చేసింది అని చెప్పి బయటికి అయితే అనౌన్స్ చేయలేదన్నమాట. సో అగైన్ దీని వెనక చాలా రీజన్స్ ఉన్నాయి గైస్. అంటే చాలామంది అది ఫేక్ కలెక్షను ఎంత యాడ్ చేసేసారు అది ఏదని చెప్పి చాలా రకాలుగా మనల్ని అగైన్ అదంతా ప్రూవ్ చేయడానికి లేకపోతే అంత ఎందుకు వచ్చింది అని ఏదేదో లెక్కలు మాట్లాడి అదంతా చేశారు. కాబట్టి వాళ్ళైతే ఇంక అనౌన్స్ చేయలేదన్నమాట, సైలెంట్ అయిపోయినారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే రెండో రోజు చూసుకుంటే మొదటి రోజు కన్నా కొంచెం అయితే డ్రాప్స్ పడ్డాయి అనమాట. అంటే అంతగా కలెక్షన్స్ అయితే ప్రతి దగ్గర ఈవెన్ ఆఫ్లైన్లో కానీ ఎక్కడైనా సరే అంతగా అయితే కలెక్షన్స్ పడలేదన్నమాట. సో చాలా దగ్గరలో మనకి ఈవెన్ మేజర్ సిటీస్లో కూడా పర్వాలేదు, ఒక మాదిరిగా ఆక్యుపెన్సీ పడింది. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రతి సిటీలో కూడా అదైతే మనకి కలెక్షన్స్ పడలేదన్నమాట. బట్ ఇక్కడున్న ఒక విషయం ఏంటి అంటే దీని వెనక చాలా రీజన్స్ ఉన్నాయి గైస్. ఏంటంటే ఆల్మోస్ట్ 1500 యూట్యూబ్ ఛానళ్ళు, అందులో 10 ఛానళ్ళు ఏకంగా 10 లక్షల కన్నా ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ అనమాట. సో అంతమంది కూడా ఒకేసారి సినిమా మీద పడ్డారు. అంటే సినిమాలో అగైన్ ఏవైనా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఈవెన్ అప్పన్న క్యారెక్టర్ కోసం కూడా ఎవరు మాట్లాడలేదన్నమాట. సో ఒకటే టార్గెట్ పెట్టుకున్నారు. అలాగే దాంతో పాటుగా చాలామంది జర్నలిస్టులు టీవీ ఛానల్స్లో కూడా ఈవెన్ అంటే కొన్ని దగ్గరలో సో ఇంకా ఫస్ట్ షో పడిందో లేదో ఆల్మోస్ట్ అందరూ రెడీ అయిపోయినారు అనమాట. సో అగైన్ సినిమాలో చెప్పుకోదగ్గ 10 నిమిషాలైనా ఉంది. సో మనం జెన్యున్గా మాట్లాడుకోవచ్చు. ఎంత యాంటీ అయినా సరే, ఎంత ట్రోల్ చేసినా సరే ఒక 10 నిమిషాలైనా సినిమాలో ఒక స్పెసిఫిక్ సీన్ ఉందన్నమాట. ఈవెన్ అప్పన్న క్యారెక్టర్ కోసం కూడా ఎవరు మాట్లాడట్లేదు, డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తున్నారు, సినిమాలో ఏం లేదు. సో అగైన్ ఏదేదో మాట్లాడి మొత్తం సినిమాని అయితే పాదాలలో తోస్తారు గైస్ చాలా సక్సెస్ఫుల్గా. సో దీని వెనక ఆల్మోస్ట్ సో మీకు తెలిసే ఉంటుంది, అదని పేర్లు కూడా చెప్పక్కర్లేదు. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు జరుగుతుంది, ఏది కొత్తది కాదు గైస్. ప్రీవియస్గా జరిగినప్పుడు కూడా అలాగే జరిగింది. పుష్పకి కానీ, కల్కి కానీ, దేవరా కానీ, సో ఏ సినిమాకైనా జరిగింది. బట్ గేమ్ చేంజర్కి వచ్చేటప్పటికి ఆ డోస్ ఇంకొంచెం ఎక్కువైందనమాట. సో అంతమంది ఒకేసారి అటాక్ చేసేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లో అయితే డే 2 కలెక్షన్స్ దారుణంగా పడిపోయినాయి. ఇది మనం యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్ అనమాట. బట్ వీళ్ళందరూ ట్రై చేశారు. బట్ నార్త్లో కానీ హిందీ లాంగ్వేజెస్ అంటే ఇప్పుడు ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, గుజరాత్, పంజాబ్ ఈ స్టేట్స్లో ఎవరు ఆపలేపారు అనమాట. సో మీరు ఇక్కడ వీడియో పాస్ చేసి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు కూడా. సో ప్రతి లొకేషను ఎస్పెషల్లీ జైపూర్లో అయితే అసలు ఇంకా ప్రతి షో ఇంకా మనకి రెడ్గానే కనిపిస్తుంది. అంతలాగా ఫాస్ట్ ఫీలింగ్ అవుతున్నాయి, సోల్డ్ అవుట్స్ పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలను వదిలేయండి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ అంత నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయిన తర్వాత అది ఇంకా కష్టం. సో ఇప్పుడు మీరు నాకు చెప్పారు ఒక సినిమా బాగాలేదు అని చెప్పి నేను 2-3 సార్లు ఆలోచిస్తాను వెళ్ళాలా వద్దా. ఆ రకమైన ఇంపాక్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉంది. బట్ హిందీలో వచ్చేటప్పటికి అదేమీ జరగలేదు. అక్కడ ఎవ్వరికీ తెలియదు, ఇంత డిజాస్టర్ ట్రక్ స్ప్రెడ్ అవుతుందా అని కూడా తెలియదు అనమాట. బట్ వాళ్ళు ఎలా చూస్తున్నారు, సినిమాని అయితే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సో డే 2 అయితే కలెక్షన్స్ యాజ్ ఆఫ్ నౌ బయటకు వచ్చిన రిపోర్ట్ ఏంటి అంటే మొత్తంగా కలిపి 267 కోట్లు అయితే కలెక్ట్ చేసింది యాజ్ ఆఫ్ డే 2 అని చెప్పి అయితే ఒక అఫీషియల్గా మనకి రాలేదు. బట్ అగైన్ ట్రేడ్ వర్కర్ అయితే మనకి ఆ నెంబర్ అయితే బయట పెట్టాయి అనమాట. బట్ హిందీలో కంపేర్ చేసుకుంటే గాయస్ కరెక్ట్గా పడుతుంది అనమాట షోలు. ప్రతి దగ్గర కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు హిందీలో ఏ రకంగా బుకింగ్స్ పడతాయి అని చెప్పి. సో అట్లీస్ట్ నార్త్లో అయినా సరే ఈ సినిమా అనేది బతుకుతుంది అని చెప్పి మనమైతే సంతోషపడవచ్చు అనమాట. సో డే 3 ఎలా ఉండబోతుంది, డే 4 ఎలా ఉండబోతుంది, నేను ప్రతిరోజు కూడా అప్డేట్ పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ గైస్.